ఈ పరమార్థాన్ని తెలుసుకుంటూ, ఈ నరకాసురుడి యొక్క వృత్తాంతాన్ని తలుచుకుంటూ, మనలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తులను కూడా తీసివేసేసుకుంటూ, మనం మనుషుల జ్ఞానం ఉంది కాబట్టి మనంతట మనము మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తగ్గించుకోవడమే పరమార్థం ఈ నరకాసుర వధ. తద్వారా మనం దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం. ఆ రోజు ఆ రాక్షసుడు సంహరించినందుకు జనాలందరూ సంతోషంతో పండుగ చేసుకుంటున్నారు. ఈవేళ కలికాలం కదా, ఇంకా పాపాలు ఎక్కువ ఉంటాయి. మనలో ఉన్నటువంటి పాపాలను ప్రక్షాళన చేసుకొని మనము ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుందాం. అయితే ఈ నరకాసురుడి వధని ఇంత మనందరం ప్రతి సంవత్సరము హైందవ సమాజం సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళంతా జరుపుకుంటున్నారు కదా. మరి ఈ రాక్షస ప్రవృత్తులను మనం తొలగించుకోవాలంటే అందరూ తొలగించుకోవడం చెప్పడం సులభం. మరి తొలగించుకునేటువంటి మార్గం ఏంటి అంటే, పెద్దలు కొన్ని ఏంటంటే మీకు అర్థమైనా అర్థం కాకుండా కొన్ని ఆచారాలు పెట్టారు. ఆ ఆచారాల వల్ల మనలో ఉన్నటువంటి రాజసిక తామసిక ప్రవృత్తులు పోయి సాత్విక గుణం నిండి మనం పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం మానేస్తాం. చూడండి, డోలో 650 అనే జ్వరం మాత్ర వేస్తే జ్వరం తగ్గుతుంది. అందరికీ తెలుసు, కరోనా వచ్చినప్పటి నుంచి జ్వరం మాత్ర డోలో 650 వేసుకుంటే జ్వరం తగ్గుతుంది. మరి అది ఎలా పనిచేస్తుందో మీకు ఏమైనా తెలుసా? అది వేసుకుంటే తగ్గుతుంది. అలాగే ఈరోజు నరక చతుర్దశి రోజు మనం ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి మంచి మంగళహారతులను వాయుద్యాలను వినుకుంటూ మనకు ఇంట్లో ఉన్నటువంటి అక్కజెల్లెలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి ఆడవారు మగవాళ్ళందరికీ హారతులు ఇస్తారు. నువ్వుల నూనెతోని అభ్యంగ స్నానం చేయిస్తారు. శనగపిండితో నలుగు పెట్టిన తర్వాత హారతులు ఇచ్చి మంచి మంగళవాద్యాలు విని ఈ పండుగను మనం ప్రారంభం చేస్తాం. దీంట్లో ఉన్నటువంటి తాత్విక చింతన, దాని వెనకాల ఉన్నటువంటి సైన్స్ అండి. ప్రతి పండుగ వెనకాల సైన్స్ ఉంది. ఏమిటి అంటే